అందరికీ నమస్కారం అండి. ఈ ఇండివిడ్యువల్ హౌసు గ్రౌండు, ఫస్టు, సెకండు మొత్తం 3 ఫ్లోర్‌లు అయితే ఉంటుంది. కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్‌కే ఉందండి. తూర్పు, ఉత్తరం 2 వైపులా కూడా రోడ్స్ అయితే ఉన్నాయి. సిమెంట్ రోడ్స్ ఉన్నాయండి 2 వైపులా కూడా. ఇది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే వస్తుంది. రెంట్‌ల పర్పస్ డిజైన్ చేసినటువంటి హౌస్ ఇది. తూర్పు, ఉత్తరం. మనం వచ్చేసి ఈశాన్య మూలన ఉన్నామనమాట. తూర్పు ఫేసింగ్ అయితే ఈ హౌస్ కన్‌స్ట్రక్షన్ చేశారు. ఒకసారి ఉత్తరం గూడా చిన్న షట్టర్ లాగా ఇచ్చారండి. కాకపోతే ప్రెజెంట్ అయితే ఎవరికీ అద్దెకివ్వలేదు. ఎప్పుడైనా సరే ఫ్యూచర్‌లో అద్దెకివ్వచ్చు అన్న ఉద్దేశంతో షట్టర్ అయితే ఇచ్చారు. ఈ హౌస్ కూడా కన్‌స్ట్రక్షన్ చేసి సుమారుగా ఒక 4 ఇయర్సే అవుతుంది. ఈ హౌస్ బెస్ట్ హౌసేనండి. కిందొచ్చి 2 బెడ్‌రూమ్ ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చి 2 పోర్షన్‌లాగా డిజైన్ చేశారు. మళ్ళా సెకండ్ వచ్చి 2 బెడ్‌రూమ్ లాగా ఉంటుంది. ఈ హౌస్‌కి రెంట్ అయితే గనక మీకు కింద 8, పైనొక 8, 16, పైనొక 4, 4, 8 మొత్తంగా మీద వచ్చేసి 27,000 రెంట్ అయితే వస్తుందండి. ఎగ్జాక్ట్‌గా ప్రెజెంట్ 27,000 రెంట్ అయితే వస్తుంది. ఈ హౌస్ మొత్తం 84 గజాల్లో కన్‌స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. అలాగే ఉత్తరం కూడా ఉంటుంది. మెయిన్ రోడ్డుకి జస్ట్ ఒక 100 మీటర్స్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. ఇదంతా కిచెన్ ఏరియా అండి. కిచెన్ చూస్తున్నారు మీరు. 84 గజాలు కాబట్టి కొంచెం ప్లేస్ అయితే తక్కువే వస్తుంది 100 గజాలతో పోలిస్తే. కాకపోతే మీకు 3 ఫ్లోర్లు కేవలం 60 లక్షలండి ఫైనల్ కాస్ట్. 60 లక్షల రూపాయలకి ఈ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు. 3 ఫ్లోర్లు ఉన్నటువంటి హౌస్. కొత్త కన్‌స్ట్రక్షనే. ఒక 4 to 5 ఇయర్స్ అయితే అవుతుంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మా నెంబర్ అయితే ఇస్తున్నాము పైన. ఆ నెంబర్‌కి కాల్ చేసి చూడండి. ఈ హౌస్‌కి బ్యాంకు లోన్ వస్తుందండి. పక్కా రిజిస్ట్రేషన్ హౌస్. ఇది సెకండ్ బెడ్‌రూమ్ అండి. సెకండ్ బెడ్‌రూమ్ అయితే మీరు చూస్తున్నారు. ఒకసారి ఇక్కడ షాప్ లాగా అయితే ఇచ్చారు. ఇది షాప్ లాగా ఇచ్చారు. కాకపోతే వీళ్ళే వాడుకుంటున్నారు ప్రెజెంట్ అయితే. సరే ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ అండి. ఒకసారి డీటెయిల్స్ అన్ని మళ్ళీ చెప్తానండి. 84 గజాల్లో 3 ఫ్లోర్లు ఉన్నటువంటి 2 బెడ్‌రూమ్ ఇండివిడ్యువల్ హౌస్ సేల్‌కుంది. లొకేషన్ వచ్చి విజయవాడ కండ్రిక అండి. విజయవాడ కండ్రిక లొకేషన్‌లో ఈ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు. మెయిన్ రోడ్ నుంచి 100 ఫీట్స్ అయితే 100 మీటర్స్ అయితే ఉంటుంది. బ్యాంకు లోన్ వస్తుంది. కాస్ట్ అయితే 60 లక్షలు అయితే చెప్తున్నారు. తూర్పు, ఉత్తరం 2 వైపులా కూడా రోడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ డ్రైనేజీ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, ఎలక్ట్రిసిటీ కూడా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పైన మా నెంబర్ అయితే ఇచ్చాము. ఆ నెంబర్‌కి కాల్ చేసి చూడండి. ఇది ఫస్ట్ ఫ్లోర్‌లో 2 పోర్షన్ లాగా ఇచ్చారండి. మళ్ళా సెకండ్ ఫ్లోర్ వచ్చి 2 బెడ్‌రూమ్ లాగా ఉంటుంది. ఇది చూస్తున్నారు మీరు. ఫస్ట్ ఫ్లోర్‌లో 2 పోర్షన్లు అయితే ఇచ్చారు. రెంట్‌ల పర్పస్‌గా డిజైన్ చేశారు. 27,000 అయితే రెంట్ వస్తుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మా నెంబర్ ఉంది. ఆ నెంబర్ కాల్ చేయండి. కొంచెం మాస్ ఏరియానే, మరి క్లాస్ ఏరియా అయితే కాదు. కొంచెం మాస్ ఏరియాలోనే ఈ హౌస్ అయితే సేల్‌కుంది. కానీ రెంట్‌ల పర్పస్ డిజైన్ చేశారు. పక్కా రిజిస్ట్రేషన్. మెయిన్ రోడ్డుకి కూడా దగ్గరగా ఉంటుంది. అలాగే విజయవాడ నగరంలో మీ హౌసెస్ ఏమన్నా సేల్‌కున్నట్లయితే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ చెప్పండి. విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ, ల్యాండ్స్ కానీ సేల్కున్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.